పోలీసుల ఆంక్షల వల్లే ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మాజీ సీఎం పర్యటనకి వస్తే రౌడీ షీటర్ తెరుస్తారా అని ప్రశ్నించారు. లోకేష్ చెప్పినట్లుగా పోలీస్ అధికారులు నడుచుకుంటున్నారని, ఐపీఎస్ అధికారులు చట్ట ప్రకారం వ్యవహరించాలని అన్నారు. జగన్ పర్యటనకు ఆటంకాలు సృష్టిస్తున్నారని, జగన్ కోసం వచ్చిన ప్రజల మీద లాఠీ చార్జ్ చేస్తారా అని మండిపడ్డారు. జగన్ ఎవరో రావద్దని ఊరూరు తిరిగి ఎవడైనా జనాన్ని సమీకరిస్తేనంట రౌడీ షీట్ పెడతా అంట. జనాన్ని సమీకరించమని మేమేం చెప్పడంలో, జనాన్ని సమీకరించవలసినటువంటి అవసరమే జగన్మోహన్ రెడ్డికి లేదు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. నిజంగా జనాన్ని సమీకరిస్తుంది మీరు. జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్ ఇవ్వకపోవటం, ఆయన హెలికాప్టర్ దిగితే అక్కడ లాఠీ చార్జ్ చేయటం, జగన్ ఎవరో రావద్దని ఊరూరు తిరిగి చెప్పటం, జనం ఎవరితో రావద్దని ఊరూరు తిరిగి చెబుతుంటే ఎల్లాలి కావాలని వాళ్ళు బయలుదేరటం, తండోపతండాలుగా బయలుదేరి రావడం. రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటే నాకు అర్థం కాల. అంటే లోకేష్ చెప్తే నువ్వేదైనా చేస్తావా? అసలు అవుట్ రౌడీ షీట్ ఎవరి మీద ఓపెన్ చేస్తారు? అందరికీ తెలుసు కదా, ప్రజలకు తెలుసు, విఘ్నులైనటువంటి వారికి తెలుసు, న్యాయవాదులకు తెలుసు, విలేకరులకు తెలుసు, అందరికీ తెలుసు. రౌడీ షీట్ ఎవరికి ఓపెన్ చేస్తారు? రౌడీ అయితే ఓపెన్ చేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి వెళ్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? బుద్ధి ఉందా, బుద్ధి లేదా? యూఆర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ మణికంఠజీ, యూఆర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. యు ఆర్ నాట్ ఏ చెంచా ఆఫ్ లోకేష్. లోకేష్కి మీరు చెంచా కాదు. లోకేష్ చెప్తే చేయడానికి